హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో ఉన్న వలా స్టోరీ ఆఫ్ ఏ బ్యాంగిల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ ప్లాట్ లైనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ బంగారం అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఈ మూవీ పిచ్చిగా నచ్చేస్తుంది. 10 సంవత్సరాల కంటే క్రితం ఒక ముసలాయన ఒక బంగారు ఆభరణాన్ని చేయాలనుకుంటాడండి, ఒక బ్యాంగిల్ని. అయితే ఆ బ్యాంగిల్కి ఏదైనా యూనిక్నెస్ ఉండాలని చాలా జెమ్ స్టోన్స్ అన్నిటిని పెట్టి ఒక మంచి బ్యాంగిల్ని తయారు చేస్తాడు. ఈ గాజును సంపాదించుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు అప్పట్లోనే. కానీ ఈ గాజు కేవలం బహుమతి రూపంలో మాత్రమే ఇవ్వబడుతుంది. ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు ఈ బంగారు గాజును సంపాదించుకోవడం కోసం. చివరికి ఇది మన హీరోయిన్ కి వస్తుంది. ఎలా హీరోయిన్ వరకు ఆ గాజు వచ్చింది, ఆ గాజు వల్ల హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, తనదా కాదా ఆ గాజు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ప్రెసెంట్ నుంచి ఒక 1000 సంవత్సరాల క్రితం వయసు అయిపోయిన ఒక పెద్ద అయినా ఎలాగైనా ఒక మంచి ఆభరణాన్ని తయారు చేయాలని ఒక బ్యాంగిల్ని పెద్ద పెద్ద జెమ్ స్టోన్స్ అన్నిటినీ తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని కన్వర్ట్ చేసి ఎంతో అందమైన గాజును తయారు చేస్తాడు. కేవలం కుస్తీ పోటీల్లో గెలిచిన వాళ్ళకి మాత్రమే బహుమతిగా ఇవ్వడానికి అతనే కుస్తీ పోటీలు పెట్టేవాడు. ఈ పోటీలో పాల్గొని ఆ గాజును గెలుచుకోవడానికి బయట రాజ్యాల నుంచి గొప్ప గొప్ప రాజులు వచ్చేవాళ్ళు. కానీ ఈ లోపే ఆ గాజు గురించి మిగతా రాజ్యానికి చెందిన రాజులు తెలుసుకుని వాళ్ళ సైనికులతో వచ్చి ఏకంగా యుద్ధాన్నే ప్రారంభిస్తారు. ఎంతో మంది సైనికులు చనిపోతారు ఆ గాజు వల్ల. దాన్ని సంపాదించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఆ గాజు ఎవరికి దక్కలేదు. మట్టిలో ఒక ప్లేస్ లో పాతేసి ఉంటుంది. కట్ చేస్తే కేరళలోని ఒక విలేజ్. ఈ ఊర్లో అబూకా అనే ఒక పర్సన్ ఉంటాడు. ఆ రోజు రాత్రి అబూకా వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. దొంగల నుంచి తప్పించుకోవడం కోసం అబూకా వాళ్ళతో ఫైట్ చేస్తున్న విషయం పోలీస్ ఆఫీసర్ తెలిసి ఆల్రెడీ అక్కడ కాపలాగా ఉంచిన కానిస్టేబుల్ భానుప్రకాష్ ని ఇన్స్పెక్టర్ బాగా తిడతాడు. అబూకా వాళ్ళ ఇంట్లో ఏదో థ్రెట్ ఉండడంతో అబూకా ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయడంతో జయప్రకాష్ అనే కానిస్టేబుల్ ని కాపలాగా పంపించుంటాడు. కానీ ఇన్సిడెంట్ జరిగిన టైంలో అబూకా దగ్గర జయప్రకాష్ లేకపోవడం వల్ల బాగా తిడుతుంటే అబూకా అక్కడికి వచ్చి, సార్ పాపం జయప్రకాష్ నేను తిట్టకండి, నేనే అక్కడ ఉండొద్దన్నాను, వెళ్ళమన్నాను, ఇది జస్ట్ నా మిస్టేక్ వల్ల జరిగిందని. భానుప్రకాష్ దగ్గరికి వెళ్ళి ఆయన అలాగే అంటారులే, నువ్వేం ఫీల్ అవ్వకు, నా వల్ల ఎంత ట్రై చేశానో తెలుసా, నైట్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకో కోసం ఏకంగా నన్ను చంపేయడానికి వచ్చేసారు, చిన్న గాయం కూడా నాకు అయిందని, ఇంకోసారి వాళ్ళు రాని చూసుకుంటానని చెప్తాడు. దాంతో భానుప్రకాష్ ఇదంతా విని, మీరే వాళ్ళని హీరోలో ఫేస్ చేశారు నైట్, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యింది నా వల్ల ఏం చేయడానికి అవ్వట్లేదు, నా భార్య కోరిన ఒక కోరిక కూడా నేను తీర్చలేకపోతున్నాను, ఒక బంగారు గాజు అడిగింది అది కూడా ఇవ్వలేకపోతున్నానని చాలా బాధపడతాడు. బంగారు గాజా ఏంటది, అయినా నువ్వు అనుకుంటే డబ్బులకి ఎంత బంగారమైనా తీసుకునొచ్చు కదా అని అంటుంటే అతను ఒక విషయం చెప్తాడు. చేస్తే ఒక ఇద్దరు కపుల్స్ ని చూపిస్తారు, పురుషోత్తం సరళ. ఇద్దరికి అరేంజ్డ్ మ్యారేజ్ అయింది, కొత్తగా పెళ్ళైంది ఇద్దరికి. ఆ రోజు రాత్రి ఇద్దరికి శోభనం. సరళ రూమ్ కి వచ్చిన తర్వాత పురుషోత్తం సరళ చేతిలో ఉన్న గాజుని చూసి, ఈ గాజు ఏంటి ఇంత బరువుగా ఉందనంటే సరళ చిన్న స్మైల్ ఇచ్చి, ఇది మా అవ్వ ఇచ్చింది నాకు చనిపోతూ, ఇది నేను ఎవరికి ఇవ్వను అని చెప్తుంది. దాంతో ఒకసారి చేతిలో నుంచి తీసి ఇవ్వవా నేను చూడాలనంటే ఎంత తీయడానికి ప్రయత్నించినా ఆ గాజు తీయడానికి అవ్వదు. స్టార్టింగ్ లో 1000 సంవత్సరాల క్రితం తయారు చేసింటారు కదా, అదే గాజు అండి ఈ గాజు. ఇప్పుడు తన చేతిలో ఉంటుంది, సరళ చేతిలో. ఆ గాజుని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎంతో ట్రై చేస్తారు గాజును తీయడానికి చేతిలో నుంచి, కానీ వీళ్ళ వల్ల అవ్వదు. ఆ రోజు రాత్రి పురుషోత్తం సరళ ఇద్దరు ఇంటిమేట్ అవుతుంటే సరళ చేతిలో ఉన్న గాజు అతని బాడీని గాయపరుస్తుంది. ఇక్కడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది, వలా స్టోరీ ఆఫ్ ఏ బ్యాంగిల్. కట్ చేస్తే విశాలాక్షి. ఇంతకు ముందు భానుప్రకాష్ గురించి చెప్పాను కదా, కానిస్టేబుల్, అతని భార్య విశాలాక్షి. విశాలాక్షి నైట్ సమయంలో ఇంట్లోపల దూరి బామ్మ నిద్రపోతున్న సమయంలో కబోర్డ్ ఓపెన్ చేసి బాక్స్ లో జ్యువెలరీస్ ఉందా అని చూస్తుంది. ఉన్న నగలను తీసుకెళ్దామంటే తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు. విశాలాక్షి భానుప్రకాష్ వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఇద్దరు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఏదైనా నగలు తీసుకెళ్దామని బాక్స్ ఓపెన్ చేసి చూసింటుంది. అందరూ నిద్రపోతున్న సమయంలో నైట్ టైంలో ఇప్పుడు విశాలాక్షి భానుప్రకాష్ దగ్గరకు వచ్చి, నేను నీకోసం ఏం తీసుకురాలేదు, మనం ఎలా హ్యాపీగా ఉంటాం, ఇదిగో ఈ బాక్స్ ని తీసుకొచ్చేసాను, ఈ బాక్స్ లో బ్యాంగిల్స్ ఉంటాయి అనుకున్నాను కానీ ఏం లేదు, ఈ బంగారం ఎంత ఇంపార్టెంటో తెలుసా మనకని చాలా ఏడుస్తుంటే భానుప్రకాష్ అర్థం చేసుకుని, విశాలాక్షికి హ్యాపీనెస్ కి బంగారానికి సంబంధమే లేదు, నేను చూసుకుంటాను, నాకు జీతం వస్తుంది కదా అని ఓదారుస్తాడు. కానీ విశాలాక్షి
ఏడుస్తూనే ఉంది బంగారాన్ని తలుచుకుంటూ. ప్యారలల్ గా భానుప్రకాష్ విశాలాక్షి వీళ్ళిద్దరికి పెళ్ళై హ్యాపీగా ఉన్నారు. ఇంకోవైపు పురుషోత్తం సరళ వీళ్ళిద్దరూ పెళ్ళై హ్యాపీగా ఉన్నారు. విశాలాక్షి భానుప్రకాష్ వాళ్ళ ఇంటికి వచ్చి అతను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న ఆచారాలు ఇవన్నీ కొంచెం అడాప్ట్ చేసుకోలేకపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే విశాలాక్షి వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్, వీళ్ళేమో నాన్ వెజిటేరియన్. వీళ్ళందరూ వచ్చి చేపలు మటన్ ముక్కలు ఇవన్నీ తింటూ ఉంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని విశాలాక్షి చూసి చాలా అసహించుకుంటూ వామిన్ చేసుకునేది. ఇదంతా పక్కనున్న వాళ్ళు చూసి ఏంట్రా నీ భార్యకి ఇలాగనే నేర్పించేది, అయినా పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసింది కదా, మనం తినేది తను కూడా తినాలి కదా అని భానుప్రకాష్తో చెప్తే భానుప్రకాష్ వెళ్ళి విశాలాక్షిని ఓదారుస్తాడు. ఇలా మెల్లమెల్లగా విశాలాక్షి భానుప్రకాష్ వాళ్ళ ఇంట్లో అడాప్ట్ అవుతుంది. కానీ విశాలాక్షికి ఉన్న గిల్ట్ ఏంటంటే వస్తూ ఇంట్లో నుంచి ఏం తీసుకురాలేదు, ముఖ్యంగా నగలు తీసుకురాలేదనే గిల్ట్ ఉంటుంది. ఇంకోవైపు సరళ మీ సేవలో వర్క్ చేస్తుంటుంది. ఆధార్ కార్డుల అప్డేట్లు, రేషన్ కార్డులో మెంబర్స్ని యాడ్ చేయడం ఇలాంటి జాబ్ చేసేది. ఇప్పుడు మీ సేవలో కూర్చుని పని చేసుకుంటుంటే వచ్చిన వాళ్ళందరూ సరళని విసిగించేవాళ్ళు. సరళ ఎలాంటి ఒక ఉమెన్ అంటే ఇంట్లో ఉంటే హ్యాపీగా మంచిగా మాట్లాడుతూ మంచి అమ్మాయిలా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా రూడ్గా బిహేవ్ చేస్తుంది వచ్చిన వాళ్ళతో. జాబ్కి వచ్చిన వెంటనే అక్కడ కూర్చొని మీ సేవలో వర్క్ చేస్తుందంటేనే మీకు ఆల్మోస్ట్ సిచ్యువేషన్ అర్థమైపోవాలి. కస్టమర్స్ అందరూ విసిగిస్తూ ఉంటే వాళ్ళందరితో కోపంగా మాట్లాడి చిరాగ్గా ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి విశాలాక్షి వస్తుంది ఏదో పని మీద, ఆధార్ కార్డు అప్డేట్ కోసం. బయోమెట్రిక్ పెట్టాలని చైర్ మీద కూర్చుని వేలు పెడుతూ ఉంటే హెల్ప్ చేయడం కోసం సరళ చేయి పట్టుకుంటుంది. చేతిలో ఉన్న బ్యాంగిల్ చూసి ఈ బ్యాంగిల్ మీకు ఎక్కడ దొరికింది, ఎక్కడ తీసుకున్నారో చెప్తారా అంటే మీరు వచ్చిన పని ఏంటి, అప్డేట్ కోసం వచ్చారు, అప్డేట్ చేయించుకొని ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి, అంతేగాని నా చీర ఎంత అయింది, నా బంగారు ఎంత అయింది, ఎక్కడ తీశారు ఇదంతా మీకెందుకు, ఇది మా పర్సనల్ విషయాలు, వీటి గురించి మీరు అడగకూడదని విశాలాక్షి మీద సరళ కోప్పడుతుంది. అరే ఏంటండి జస్ట్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీరు వేసుకున్న గాజు నాకు నచ్చిందని అంటే వెళ్ళమ్మా ఇక్కడ నుంచి వెళ్ళని కోప్పడి తనను పంపించేస్తుంది. అండ్ సరళ గట్టిగా అరవడంతో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ విశాలాక్షి వైపు చూస్తారు. విశాలాక్షి దాంతో అవమానంగా ఫీల్ అవుతుంది. ఆ గాజును ఎలాగైనా కొని రివెంజ్ తీర్చుకోవాలనే ఇంటెన్షన్ వస్తుంది. అందరి ముందు అవమానం అవడంతో వెంటనే భానుప్రకాష్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావో, నువ్వు ఎక్కడ డబ్బు దాచిపెట్టుకున్నావో నాకు తెలీదు, అర్జెంటుగా ఒక బంగారపు కడియం నేను తీసుకోవాలని భానుప్రకాష్తో చెప్పడంతో భానుప్రకాష్ కూడా అతని దగ్గర కొంత సేవింగ్స్ ఉండడంతో సరే బుజ్జి నీకు ఇప్పుడు గోల్డ్ కావాలి అంతే కదా, పదా వెళ్దామని చాలా జ్యువెలరీస్ తిరుగుతారు. ఎన్ని జ్యువెలరీస్ తిరిగినప్పటికీ విశాలాక్షికి సరళ చేతిలో వేసుకున్న గాజు లాంటి బ్యాంగిల్ ఎక్కడా దొరకదు. బంగారం షాప్లో ఉన్న వాళ్ళే విశాలాక్షి మీద కోప్పడతారు, ఏమ్మా నీకు ఎన్ని గాజులు చూపించాలి, ఒక్కటి కూడా నీకు నచ్చట్లేదా, ఏ కస్టమర్కి ఇంతలా అన్ని ఎత్తి చూపించలేదు తెలుసా, షాప్లో ఉన్నది మొత్తం చూపించేసామని అంటారు. స్టేజ్కి వచ్చేసరికి భానుప్రకాష్ కూడా విశాలాక్షి మీద ఫుల్ కోపం వస్తుంది. ఏంటే నీ ప్రాబ్లం, నీకు ఏ గాజు కావాలి, అసలు గాజు కావాలా లేదా కావాలని నన్ను ఇలా తిరిగించుకుంటున్నావా అంటే అది మీ సేవలో ఒకరి దగ్గర ఉంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఫోటో తీసుకుంటావు, వాళ్ళనే మోడల్ అడిగి డీటెయిల్స్ తెలుసుకొని ఆ గాజునే తీసుకొస్తావో నాకు తెలియదు, అదే కావాలి నాకు అని చెప్తుంది. ఇంకోవైపు ఎప్పట్లాగానే సరళ మీ సేవలో వర్క్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్తుంటే బస్లో తన కడియాన్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు మనకు చూపిస్తారు. సరళని ఫాలో అవుతుంటారు సరళ చేతిలో ఉన్న గాజు కడియాన్ని చూసి. దాంతో భానుప్రకాష్ ఈ సరళ ఎవరు, మీ సేవలో వర్క్ చేస్తుందా, సరే ఆ గాజు గురించి డీటెయిల్స్ తెలుసుకుంటానని మీ సేవలో వర్క్ చేసే ఒక అతన్ని సరళ గురించి డీటెయిల్స్ కడుక్కుంటారు, తన చేతిలో ఉన్న గాజు గురించి. దాంతో అతను ఏం చెప్పడు, అయినా అవన్నీ మీకెందుకు, నేను అడిగితేనే నా మీద కోప్పడుతుందని అంటాడు. దాంతో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే భానుప్రకాష్ని అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్ని పిలిచి చూడండి మీకు ఆ గాజు డీటెయిల్సే కదా కావాలి, మోడల్ మీకు కావాలంటే మేబీ వాళ్ళ భర్తని అడిగితే ఏదైనా చెప్తాడేమో, వాళ్ళ భర్త పేరు పురుషోత్తం, ఇక్కడే దగ్గరలోనే ఉంటాడు, అతను ఒక పొలిటీషియన్, రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాడు. దాంతో నేరుగా పురుషోత్తం దగ్గరికి వెళ్తారు. పురుషోత్తం వీళ్ళని చూసిన తర్వాత నా భార్య చేతిలో ఉన్న గాజు మోడల్ నాకే తెలీదు, చాలా సార్లు గాజుని తీయడానికి ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు, కావాలంటే మీరు కూడా చూడండి అని ఆ గాజుని తీయడానికి అవ్వదని చెప్తాడు. ఒకసారి నా బాడీ మీద గాయాలు చూడండి, రోజు మేము కలిసేటప్పుడు ఆ గాజు వల్ల నాకు ఎలాంటి గాయాలు అవుతున్నాయని చూపిస్తాడు. దాంతో అక్కడికి సరళ రావడంతో సరళ చేతిలో ఉన్న గాజును చూసి ఇదేంటి అరబిక్లా ఉందని అంటే అరబిక్ అని పురుషోత్తం టెన్షన్ అయ్యి
గాజును తీసి అరబికా అలాంటిదేం లేదు అని చెప్తాడు. దాంతో మళ్ళీ ఒకసారి చేయి చూపించమని ఆ గాజును చూసి ఇందులో ఏదో లెటర్స్ రాసాయనంటే అతనితో పాటు ఉన్న ఇంకో అతను ఇది ఖచ్చితంగా అరబిక్ వర్డ్స్ అని చెప్పడంతో సరళ కోపం వచ్చి ఇది అరబికా, సరిగ్గా చూడు సంస్కృతం, ఇది మా బామ్మ నా కోసం ఇచ్చింది చనిపోతూ గిఫ్ట్ గా అని చెప్పి కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత భానుప్రకాష్ అతనితో పాటు ఉన్నవాడు అరబిక్ వర్డ్స్ ని చదివిన తర్వాత పురుషోత్తం అరబిక్ వర్డ్స్ ని చదివా అంటున్నావు కదా, దాని మీనింగ్ నీకేమైనా తెలుసా అంటే మీనింగ్ నాకు తెలియదు, కానీ అరబిక్ తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, అతని దగ్గర తీసుకెళ్తే దీని మీనింగ్ చెప్తాడని చెప్తాడు. దాంతో అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పురుషోత్తం వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఒక గాజును పంపిస్తాను, ఇది ఎప్పుడు తయారు చేశారు, దీని మోడల్ ఏమైనా చెప్పగలవా అంటే ఫోటో చూసి ఇదేదో చాలా సంవత్సరాల క్రితమే తయారు చేసినట్టుంది, నేను కనుక్కొని చెప్తానని చెప్తాడు. ఆ తర్వాత పురుషోత్తం ఇంట్లో సరళ చేయి తీసుకుని చాలా ప్రయోగాలు చేస్తాడు. సోప్ నీళ్ళలో పెట్టి గాజును తీయడానికి ప్రయత్నిస్తాడు, డోర్ దగ్గర నిలబడి చేయి పట్టి తీయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఏం చేసినా సరళ చేతిలో ఉన్న గాజుని విప్పడానికి అవ్వట్లేదు. పురుషోత్తంకి ఫుల్ విసుగొచ్చేస్తుంది, ఏంటి ఈ గాజు తీయడానికి అవ్వట్లేదు అస్సలనే. గాజుని తీయడానికి ప్రయత్నిస్తుంటే సరళ పురుషోత్తంతో ఆ పోలీస్ అతను చెప్పింది నువ్వు కూడా నమ్ముతున్నావా, వాళ్ళు మొత్తం అబద్ధం చెప్తున్నారు, ఇందులో అరబిక్ వర్డ్స్ లాంటివి ఏం లేదని చెప్తుంది. దాంతో పురుషోత్తంకి ఏమర్థమవుతుందంటే సరళ కూడా ఈ బంగారపు గాజు విషయంలో ఏదో దాస్తోంది, అబద్ధం చెప్తుంది అన్న విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత పురుషోత్తం వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అరే మావా నువ్వు ఒక గాజు ఫోటో పంపించావు కదా, దీన్ని మొత్తం టెస్ట్ చేశాను నేను, దాన్ని చూస్తుంటే ఒరిజినల్ గాజు లాగానే ఉంది, ప్యూర్ బంగారం అది, ఆ గాజుని తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి వచ్చానంటే ఒరే ఆ గాజుని తీయడానికి నానా కష్టాలు పడుతున్నా అవ్వట్లేదురా అని అంటాడు. నాకు తెలిసి ఆ గాజు వాల్యూ క్రోర్స్లోనే ఉంటుంది, నీ వల్ల తీయడానికి అవ్వకపోతే నీ భార్యని తీసుకొచ్చాయని చెప్తాడు. ఆ తర్వాత పురుషోత్తం సరళని తీసుకుని ఆ ప్లేస్కి వెళ్తాడు. సరళ ఆ బ్యాంగిల్ చూపించిన తర్వాత అందరూ బంగారాన్ని చూసి ఇది చాలా అద్భుతమైన బంగారం, ఒకసారి లోపలికి రమ్మని లోపల తీసుకెళ్లి సరళ చేయి పట్టుకుని ఆ బంగారాన్ని మీద లైట్ వేసి అందులో కొన్ని జెమ్ స్టోన్స్ ఉంటాయి కదా వాటన్నిటిని స్కాన్ చేసి చూస్తారు. అందరూ ఆశ్చర్యానికి గురయ్యి వెంటనే వాళ్ళ హెడ్ కి ఫోన్ చేస్తారు, మీ చేతిలో ఉన్న బంగారం చాలా ప్యూర్ బంగారం, 1000 సంవత్సరాల క్రితమే ఆ బంగారాన్ని తయారు చేశారని దాని హిస్టరీ గురించి చెప్తారు, ఎందుకని ఆ బంగారాన్ని తయారు చేశారు, ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందని. ఆ తర్వాత వీళ్ళ బాస్ అక్కడికి వచ్చి ఆ బంగారాన్ని మాకు ఇచ్చేయండి, ఇదిగో 50 లక్షల అడ్వాన్స్ అని సూట్ కేసులో డబ్బులు తీసుకొచ్చిస్తే పురుషోత్తం డబ్బులు తీసుకోడు, ఈ గాజు కోసం 50 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తున్నారంటే దీని వాల్యూ ఖచ్చితంగా ఇంకా ఎక్కువగానే ఉంటుంది, వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా డబ్బులు ఎక్కువ అడగాలని ఏకంగా 5 కోట్లు అడుగుతాడు. 5 కోట్లు అని చెప్పిన తర్వాత అతను కొంచెం ఆలోచించి సర్లే అరేంజ్ చేస్తానని అంటాడు. అలాగే పురుషోత్తంతో ఈ గాజు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ నాకు అలాగే కావాలి, కింద పడకుండా కనీసం అందులో ఉన్న ఒక్క స్టోన్ కూడా రాలిపోకుండా అలాగే తీసుకొచ్చి ఇవ్వాలని అంటాడు. కొన్ని రోజుల వరకు సరళ ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తుందని వీళ్ళ మనుషులు తెలుసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పురుషోత్తం సరళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకోవైపు భానుప్రకాష్ అతనితో పాటు వచ్చిన ఇంకో కానిస్టేబుల్ అరబిక్ తెలిసిన ఒక అతను తీసుకొస్తాను స్వామీజీని అని వెళ్ళింటారు కదా, అతను తీసుకొచ్చి అందులో ఉన్న లెటర్స్ ని చదివిస్తే అరబిక్ తెలిసిన అతను వచ్చి సరళ చేతిలో ఉన్న గాజును చూసి గాజును స్కాన్ చేసి అందులో అరబిక్ వర్డ్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే 1000 సంవత్సరాల క్రితం ఒక అతను కుస్తీ పోటీల్లో గెలిచాడు, గెలిచినందుకు బహుమతిగా మీకు ఇస్తున్నామని ఆ గాజులో రాసి ఉంటుంది. ఇదంతా అందరితో చెప్తాడు అతను. అండ్ అంతేకాకుండా ఈ బంగారం చాలా వాల్యూ గలది, దీనికి వెలే కట్టలేము, 100% ప్యూరిటీ కలిగిన స్టోన్స్ ఉన్నాయి ఇందులో, అంతా ఓకే గానీ ఇంత ఎక్స్పెన్సివ్ ఇంత బ్యూటిఫుల్ గాజు మీ భార్య చేతికి ఎలా వచ్చిందని అంటే పురుషోత్తం భార్య సరళకి వాళ్ళ బామ్మ ఇచ్చిందంట చనిపోతూ అని చెప్తాడు. వాళ్ళ బామ్మకి వాళ్ళ బామ్మ అలాగా బామ్మకి బామ్మ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఇంతవరకు జనరేషనే మారిపోయి సరళ దగ్గరికి వచ్చింది అని అంటాడు. మీ బామ్మ దగ్గర నుంచి గాజు దొరికిందని అంటారు, కానీ మీ బామ్మకి అరబ్కి ఏంటి సంబంధం, నాకెందుకో ఏదో అనుమానం వస్తుంది అని అంటే పురుషోత్తం అతన్ని ఏదో ఒకటి చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. అవన్నీ మీకెందుకు లేని మేనేజ్ చేసి పురుషోత్తం అతన్ని పంపిస్తూ ఉంటే ఆపి ఆ గాజుని మన వల్ల తీయడానికి అవుతుందా చేతిలో నుంచి అని అంటే చాలా ఈజీ ఆ గాజుని తీయడం, కానీ అంతే కష్టం కూడా. గాజుని తీయడానికి ఒక ట్రిక్ ఉంటుంది, అందులో ఉన్న స్టోన్స్ మీద ఆ ట్రిక్ యూస్ చేసి దాన్ని ఫ్రెష్ చేస్తే గాజు ఆటోమేటిక్గా పెద్దదవుతుంది, ఈజీగా తీసేయచ్చని అదే మీరు తెలుసుకోవాలని అక్కడి నుంచి వెళ్తాడు. భానుప్రకాష్ పక్కన ఉన్న అతను గాజుని ఫోటో తీయడంతో చాలా బాగా ఫోటో తీసావే, వేరే వాళ్ళ వస్తువుని
వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎలా ఫోటో తీస్తావని పురుషోత్తం ఫోన్ తీసుకుని ఫోటో డిలీట్ చేస్తాడు కోప్పడి. ఎందుకంటే ఆల్రెడీ 5 కోట్ల రూపాయలకి బేరం కుదిరించుకుంటాడు కదా ఆ గాజుకి. వేరే వాళ్ళకి విషయం తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందనే విషయాన్ని బయటికి రాకుండా చూస్తాడు. భానుప్రకాష్ని కూడా తిట్టి అతని ఫోన్ లో ఫోటో డిలీట్ చేయడమే కాకుండా ఫోన్ పగలగొట్టి ఇంకోసారి బంగారం గాజు అంటూ ఇటువైపు రాకు బయటికి వెళ్ళరా అని అనడంతో భానుప్రకాష్ కి పురుషోత్తంకి గొడవ అవుతుంది. ఇద్దరి మధ్య యుగో క్లాసెస్ వచ్చి భానుప్రకాష్ ఈ గాజుని ఫోటో తీసుకొని సేమ్ ఇలాగే చేసి నా భార్యకి ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను హర్ట్ చేసావు, ఎలాగైనా దీన్నే ఇప్పుడు ఫిక్స్ అయ్యాను, నీ భార్య చేతిలో ఉన్న గాజుని నా భార్యకి తీసుకెళ్ళిస్తా, ఇదే నా ఛాలెంజ్ అని కోపంతో అక్కడి నుంచి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భానుప్రకాష్ విశాలాక్షితో ఎప్పట్లాగే ఆ గాజు గురించి డిస్కస్ చేస్తూ గాజు గురించి నేను స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాను, అందులో అరబిక్ వర్డ్స్ అంతా ఉన్నాయి, నాకెందుకో ఇది వాళ్ళకి న్యాయంగా వచ్చినట్టు అనిపించట్లేదు, వాళ్ళు కూడా మన దగ్గర ఏదో దాస్తున్నారు, ముఖ్యంగా ఆ సరళ ఈ గాజు బామ్మ ఇచ్చిందని చెప్తుందే గానీ బామ్మకి ఎలా వచ్చిందో అనేది చెప్పట్లేదు, ఎలాగోలాగా కనిపెట్టి అదే గాజుని నీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు పురుషోత్తం సరళాన్ని తీసుకెళ్లి ఎలాగైనా గాజును తీసి 5 కోట్లు సంపాదించాలని వాళ్ళకి ఇచ్చేసి ప్రతి బంగారం షాప్లోకి తీసుకెళ్లి ఆ గాజును తీయమంటాడు. కానీ చాలా మంది చాలా విధాలుగా ట్రై చేస్తారు, తీయడానికి అవ్వదు. వీళ్ళు ఇలా చేతిలో గాజును తీయడానికి ప్రయత్నిస్తుంటే ఇంకోవైపు భానుప్రకాష్ సరళ వాళ్ళ పుట్టింట్లోకి వెళ్ళి వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గాజు గురించి అడుగుతాడు. సరళ వాళ్ళ బామ్మ ఫోటో చూస్తాడు. ఫోటోలో బామ్మ చేతిలో ఆ గాజు ఉండదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది మాత్రం అర్థమవుతుంది. సరళ వాళ్ళ అమ్మ సరళకు ఫోన్ చేసి ఈ విధంగా ఇంటికి పోలీసులు వచ్చారు, బామ్మ ఫోటో చూసారు, చేతిలో ఉన్న కడియం లేదని వెతుకుతూ ఉన్నాడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తుంది. దాంతో సరళ కూడా అలర్ట్ అవుతుంది. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే నిజంగా ఇందులో ఏదో మిస్టరీ ఉందని, వీళ్ళకి ఇది ఇల్లీగల్ గానో ఎలాగో వచ్చిందని. భానుప్రకాష్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతనికి ఒక నిజం తెలుస్తుంది. సరళ వాళ్ళ సొంత ఊర్లో కాకుండా వనకర అనే ఒక విలేజ్ లో వెళ్ళి చదివి ఉంటుంది. అక్కడ చదవడానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలోనే తన చేతికి ఆ కడియం ఉంటుంది. సో వనకర విలేజ్ లోనే ఎక్కడో ఆ కడియాన్ని తీసుకొచ్చింది అనేది మాత్రం అర్థమవుతుంది. వనకర విలేజ్ లో సరళ ఏ ఇంట్లో ఉండి చదువుకుందని తెలుసుకుని ఆ ఇంట్లోకి కొంతమంది మనుషులను తీసుకెళ్తాడు. అప్పుడే గొడవ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో అబ్బుకా అనే ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, అబ్బుకా వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని. ఆ దొంగలు ఎవరో కాదు, భానుప్రకాష్ మనుషులే. ఇది జరిగిందని, ఇంతవరకు జరిగిందంతా అబ్బుకా అనే ఒక వ్యక్తితో భానుప్రకాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా భార్యకి ఎలాగైనా గాజుని తీసుకొచ్చి ఇవ్వాలని జరిగిందంతా ఇప్పుడు ప్రెసెంట్ లేకొస్తుంది కదా. పురుషోత్తం సరళ వీళ్ళిద్దరూ 5 కోట్లకి బంగారపు గాజుని డీల్ మాట్లాడింటారు కదా. డీల్ మాట్లాడిన అతని దగ్గరికి వెళ్ళి మీ దగ్గర 5 కోట్లకి డీల్ మాట్లాడింది నిజమే, కానీ నా భార్య చేతిలో నుంచి గాజును తీయడానికి అవ్వట్లేదు, ఏం చేసినా చాలా ట్రై చేసామని చెప్తే అతను ఏం చేస్తారంటే వాళ్ళ మనుషులతో పురుషోత్తంని కొట్టి సరళ చెయ్యి కట్ చేసి తీసుకురండి కావాలంటే అని చెప్పడంతో సరళ చెయ్యి కట్ చేయడానికి వెళ్తుంటే పురుషోత్తం వాళ్ళతో ఫైట్ చేస్తాడు ఆపడానికి. భార్య కోసం ఫైట్ చేస్తున్నా చూసి సరే ఒక 3 రోజులు నీకు టైం ఇస్తున్నాను, ఎలాగైనా ఆ బ్యాంగిల్ ఎలాగుందో అలాగే నా చేతిలోకి రావాలని చెప్పడంతో పురుషోత్తం సరళ అక్కడ నుంచి వెళ్ళిపోతారు 3 డేస్ టైం తీసుకునే. ఆ తర్వాత నెక్స్ట్ డే పురుషోత్తం సరళ వీళ్ళిద్దరూ మార్కెట్ లోకి వస్తారు పూలు తీసుకోవడానికి. అక్కడే భానుప్రకాష్ విశాలాక్షి కూడా ఉంటారు. సరళ పూలు తీసుకుంటుంటే సరళ దగ్గరికి ఒక ఆమె వచ్చి గొడవ పడుతుంది. తన చేతిలో ఉన్న గాజు కడియాన్ని చూసి ఇది నాది నాది అని అరుస్తూ గట్టిగా అందరి దగ్గర ఆ ఉమెన్ సరళని చూపించి అందరి దగ్గర తను వేసుకున్న గాజు నాది, తన చేతిలో ఉన్న గాజుని నాకు తీసి ఇచ్చేయమనండి అని అందరినీ అడుక్కుంటుంది. దాంతో సరళ ఇది మా బామ్మ ఇచ్చింది, మా బామ్మ నా కోసం వేసిందని చెప్తే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే భానుప్రకాష్ విశాలాక్షి అక్కడికి వెళ్ళి జరిగిందంతా చూస్తారు. భానుప్రకాష్ కి అనుకున్న డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఈ బామ్మ ఇచ్చేటట్టుగా ఉందని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంగిల్ మీదేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు, అది మీకు ఎలా వచ్చిందని అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. తను అరేబియాలో ఒకరి దగ్గర పని మంచిగా వర్క్ చేస్తుంటుంది. అతని దగ్గర పనిచేస్తూ ఆమె తన టాలెంట్ ని చూపించాలని వాళ్ళ యజమానికి ఒక బిర్యానీ డిష్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. దాంతో ఆ టేస్ట్ చాలా నచ్చడంతో అతను పని మనిషిని మెచ్చుకొని, అంటే ఈమెను మెచ్చుకొని ఇలాంటి బిర్యానీని నా జీవితంలో తినలేదు, చాలా బాగుందని
అతని భర్తను పిలిచి భర్త ముందు భార్యకి గిఫ్ట్గా ఆ గాజుని తొడగమంటాడు. ఆమె పేరు సూపిక. సూపిక వాళ్ళ యజమాని గాజు ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన ఆనందానికి అంతే లేదు. గాజు వచ్చిన తర్వాత కొద్ది రోజులకి సూపిక తన టాలెంట్ తో చాలా పై స్థాయికి ఎదుగుతారు. సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. అలాంటి సమయంలోనే కొంతమంది వీళ్ళ ఇంటి మీద అటాక్ చేసి ఇంటిని ధ్వంసం చేసి తగలబెట్టి లోపల ఉన్న గాజుని దొంగిలించి తీసుకెళ్తారు. అప్పటి నుంచి సూపిక వాళ్ళ భర్త వీళ్ళందరూ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఇదంతా భానుప్రకాష్ దగ్గర సూపిక చెప్తుంది. అప్పుడు ఇంట్లో మిస్ అయిన నా గాజు ఇప్పుడు సరళ చేతిలో కనిపించింది, ఖచ్చితంగా ఆ గాజు నాదే అని అంటుంది. అండ్ వీళ్ళకి ఆ గాజు ఇచ్చిన అతను ఎలా తీయాలో కూడా ట్రిక్ చెప్పింటాడు. జెమ్ స్టోన్స్ ని ప్రెస్ చేసి ఇలా కనుక చేస్తే గాజుని ఈజీగా తీసేయచ్చని. ఎలా గాజు తీయాలనేది కేవలం ఇప్పుడు సూపికకు మాత్రమే తెలుసు. ఇదంతా సూపిక భానుప్రకాష్ తో చెప్పిన తర్వాత భానుప్రకాష్ ని బాగా కొడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన దొంగతనం అటాక్ లో అతను పోలీస్ కానిస్టేబుల్ అయి ఉంటాడు కదా, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మంటలు ఆర్పడానికి వచ్చిన అతన్ని ఇతను కూడా అటాక్ చేశాడేమో అని భానుప్రకాష్ ని కొడితే పోలీస్ నే కొడతావని భానుప్రకాష్ ప్రెజెంట్ లో స్టేషన్ లో తీసుకెళ్లి పడేస్తాడు సూపికని. భానుప్రకాష్ ఈ టెన్షన్ లో ఉంటే దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంటికి వెళ్తే భానుప్రకాష్ భార్య విశాలాక్షి ఆ గాజు ఎక్కడ ఇంకా తీసుకురాలేదా అని విసిగిస్తూ ఉంటుంది. ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఆ తర్వాత భానుప్రకాష్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకొక నిజం బయటపడుతుంది. ఆ రోజు ఇంట్లో గాజును దొంగిలించి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కేవలం వాళ్ళ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో కూడా దొంగతనం చేసింటారు. అందరూ ఒక చోట కూర్చొని దొంగిలించిన నగల్ని పంచుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక అతను రావడంతో అతను చూసి వీళ్ళందరూ నగలను తీసుకుని పారిపోయారు. పారిపోతూ కేవలం ఒక నగను మాత్రం వదిలేసి వెళ్ళిపోయారు. అదే ఆ గాజు బంగారాన్ని. ఆ గాజుని ఆ పర్సన్ తీసుకుని ఉండొచ్చు. ఆ పర్సన్ వనకర విలేజ్ చెందిన వ్యక్తి. మేబీ ఆ పర్సన్ సరళ బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సరళతో ప్రేమలో ఉన్నప్పుడు గిఫ్ట్ గా ఇచ్చిండొచ్చు. అతను తీసుకున్న గాజుని అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చి అన్నిటినీ కనిపెడతాడు. ఇంకోవైపు సరళ చేతిలో ఉన్న గాజుని తీయడానికి అవ్వట్లేదని పురుషోత్తం ఏం చేస్తాడంటే ఒక కత్తి తీసుకొని సరళ చేయి నరికి గాజుని తీసుకెళ్లి 5 కోట్లు తీసుకుంటాడు. కట్ చేస్తే ఇది సరళకు వచ్చిన కళ. ఏంటిది నాకు ఇలాంటి కళ వచ్చిందని సరళ కంగారు పడుతూ ఎలాగైనా దాన్ని ఎలా విప్పాలో తెలిసిన తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వనకర విలేజ్ లో ఉన్న అతనికి సరళ బాయ్ ఫ్రెండ్ పేరు సుబీష్ సరళని ప్రేమిస్తున్నప్పుడు గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ తర్వాత సరళ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం పురుషోత్తంను పెళ్లి చేసుకుని ఉంటుంది. ఇప్పుడు సుబీష్ ఫోన్ చేసి అర్ధరాత్రి సమయంలో సరళ ఒక హెల్ప్ చేయగలవా అని చెప్తే సుబీష్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చెప్పు ఏం చేయాలంటే నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చావు కదా, ఈ గాజు ఎలా తీయాలో తెలియట్లేదు, కొంచెం ఎలా తీయాలో చెప్తావా, ఏదో ట్రిక్ ఉందంటగా అని అంటే సరే నువ్వు డైరెక్ట్ గా నా దగ్గరికే రా, ఇక్కడికి వస్తే మాత్రమే దాన్ని తీయగలమని అంటే రావడం కుదరదు, అలాగే ఫోన్ లోనే చెప్పానంటే సుబీష్ లేదు నా దగ్గరికి రా అంటాడు. సరళ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుబీష్ తో మాట్లాడుతున్నది మొత్తం పురుషోత్తం వినేస్తాడు దూరం నుంచి. ఇంకోవైపు భానుప్రకాష్ కూడా సుబీష్ గురించి తెలుసుకుని సుబీష్ కోసం వెతుకుతూ ఉంటాడు. సరళ నెక్స్ట్ డే చీర కట్టుకుని రెడీ అయ్యి సుబీష్ ని కలవడానికి వెళ్తుంది ఆ గాజుని ఎలా విప్పాలో తెలుసుకోవడం కోసం. అదే టైంలోనే భానుప్రకాష్ కూడా సుబీష్ కోసం వెతుకుతూ ఉంటాడు. పురుషోత్తం కూడా అక్కడికి వస్తాడు. ఇప్పుడే వీళ్ళకి తెలిసి వచ్చేది ఏంటంటే అప్పటికే సుబీష్ చనిపోయాడు ఒక యాక్సిడెంట్ లోనే. రాత్రి సరళతో బాగానే మాట్లాడిన సుబీష్ యాక్సిడెంట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా హాస్పిటల్లోనే చనిపోయి ఉంటాడు. ఇదంతా చూసి సరళ సాడ్ గా ఇంటికి వెళ్తుంటే భానుప్రకాష్ అక్కడికి వచ్చి ఏంటి సరళ సుబీష్ చనిపోయాడా, నీ బాయ్ ఫ్రెండ్ అంటగా, పెళ్లికి ముందే మీ ఇద్దరి మధ్య అన్ని అయ్యాయా ఏంటి, అయ్యే ఉంటుందిలే లేకపోతే ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ నీకెందుకు ఇస్తాడని అంటాడు. నీ బాయ్ ఫ్రెండ్ సుబీషే కదా ఈ గాజు ఇచ్చిందని అంటే లేదు బాంబ్ ఇచ్చిందని వెళ్తుంటే చూడు నిజమేంటో నీకు తెలుసు నాకు తెలుసు, నాకు నిజం తెలిసిపోయిందని నీకు కూడా తెలుసు, ఇంకా ఎందుకని కవర్ చేస్తున్నావు చెప్పే, నాతో పాటు రా నీ చెయ్యివ్వు అని అంటే సరిగా అప్పుడే పురుషోత్తం అక్కడికి వచ్చేసాడు. పురుషోత్తం దగ్గర డీల్ మాట్లాడుకున్న అతను కూడా అక్కడికి వచ్చేస్తాడు. అందరూ వచ్చి భానుప్రకాష్ మీద అటాక్ చేస్తే భానుప్రకాష్ వాళ్ళతో ఫైట్ చేసి ఈ కేసుని కోర్టులోకి తీసుకెళ్తాడు. సరళ చేతిలో ఉన్న గాజు సూపి కాదని, సరళకు ఆ గాజు ఎలా విప్పాలో కూడా తెలియదు, ఎందుకంటే ఆ గాజు సరళది కాదు కాబట్టి సూపికకు మాత్రమే తెలుసు. కావాలంటే సరళని విప్పి చూపించమనండి చూద్దామనంటే కోర్టులో గాజు విప్పలేకపోతుంది. సూపిక వచ్చి గాజుని ఎలా విప్పాలో చెప్తుంది ఆ ట్రిక్ యూజ్ చేసి. నెక్స్ట్ డే ఈ కేసుని వాయిదా వేయడంతో కోర్టులో ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆ గాజుని తీసుకుని నా దగ్గరే ఉండి ప్రస్తుతానికి కోర్టులో ఈ గాజు ఎవరిదని చెప్తారో వాళ్ళకే ఇచ్చేస్తానని చెప్పి సూపికని సరళని అక్కడ నుంచి పంపించిన తర్వాత ఆ రోజు రాత్రి పురుషోత్తం వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వస్తాడు. గాజుని ఎలాగైనా తీసుకెళ్లిపోవాలని. తీసుకెళ్లిపోతూ
అయిపోతుంటే భానుప్రకాష్ అక్కడికి వచ్చి వీళ్ళతో ఫైట్ చేసి గాజుని తీసుకెళ్లిపోతాడు. భానుప్రకాష్ తీసుకెళ్లి వాళ్ళ భార్య విశాలాక్షి కోరిక మేరకు తనకే ఇవ్వాలని వెళ్తూ ఉంటే సడన్ గా తన మనసు మారి నేరుగా సూపిక దగ్గర తీసుకెళ్లి ఈ గాజు మీకే సొంతం, మీకు మాత్రమే దీన్ని పొందే అర్హత ఉందని తనకిచ్చేస్తాడు. భానుప్రకాష్ వాళ్ళ భార్య విశాలాక్షి కూడా అర్థం చేసుకుని సూపికాకే ఆ గాజు సొంతం అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భానుప్రకాష్ వాళ్ళ భార్య విశాలాక్షిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వీళ్ళిద్దరి ప్రేమను కూడా విశాలాక్షి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారు. ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇంకోవైపు సరళ పోతే పోయిందని మనది కాంది మనకు దక్కలేదనుకుని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోతుంది. పురుషోత్తం కూడా ఇంకా చేయడం ఏం లేక కామ్ అయిపోతాడు. కోర్టు కూడా సూపికాకే గాజు సొంతం అని చెప్తుంది. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది. వీలైనంత వరకు షార్ట్ గానే చెప్పడానికి ప్రయత్నించాను. ఏదైతే నేమ్ ఎవరికి చేరాలో బంగారం వాళ్ళకే చేరింది. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.